హాయ్ నమస్తే, వెల్కమ్ టు ట్రెండ్ తెలుగు న్యూస్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక ఫేమస్ ప్లేస్ లో అయితే ఉన్నాం. ఆంధ్రులకి ఆవకాయ ఎంత ఫేమస్ సపరేట్ గా దాని గురించి అయితే ఎవరికి చెప్పక్కర్లేదు. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆవకాయకి సంబంధించిన మామిడికాయలు ఏ రకంగా ఉంటాయి, ఇక్కడ ఏమేమి మామిడికాయలు దొరుకుతాయి, ఇక్కడ సహజంగా రైతులు నేరుగా కోసి రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తూ ఉంటారు. వారిని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. వారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఈ మామిడి తోటలు ఎలా ఉంటాయి, ఈ మామిడికాయలు ఏ రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి అనేది వారినే పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా ఊరు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన చుట్టాలందరూ కూడా ఈ ఆవకాయ వాళ్ళ అమ్మమ్మల నానమ్మల దగ్గర ఆవకాయ చేసుకుని పచ్చళ్ళ కింద మార్చుకుని అయితే వాళ్ళు తీసుకువెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ఈ ప్లేసు, ఈ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఇక్కడ సహజంగా ఎంతో సౌందర్యవంతంగా ఉంటాయి చూడడానికి కూడా. అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఏ కాయలు లభిస్తాయి, వారు ఎంతకి ఇస్తున్నారు, గతంలో ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ భయ్య, నమస్తే. ఏంటి అసలు ఇక్కడ ఏ కాయలు మనకి అవైలబుల్ గా ఉంటాయి మీ దగ్గర? బంగినమిల్లి ఉంటుందండి. ఇది బంగినమిల్లి అండి. తర్వాత కొత్తపల్లి కొబ్బరి దొరుకుద్ది, ఐజర్లు దొరుకుద్ది, చెరుకు రసాలు దొరుకుతుందండి. అయితే ఈ చెరుకు రసాలు దేనికి ఉపయోగిస్తారు? చెరుకు రసాలు ఈ బంగినమిల్లి అన్నది పండుగే ఉపయోగిస్తారండి. ఐజర్లో కొత్తపల్లి కొబ్బరి అన్నది ఆవకాయకి ఉపయోగిస్తారు. ఆవకాయకి ఉపయోగిస్తారు అందరూ కూడా. అవును. అయితే మనకి ఇప్పుడు బంగిరిపల్లి అంటే చాలా ఫేమస్, అందరూ కూడా చాలా పెద్ద పెద్ద సైజులో దొరుకుతా ఉంటాయి అంటారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అంటేనే మామిడికాయ ఫేమస్. అవునండి. అసలు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ మీకు బంగిరిపల్లి, ఏ రకంగా ఇక్కడ ఏ రేటుకి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఏంటి పరిస్థితి? ఈ సైజు అయితే మనకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు అలా పడుతుందండి ఈ సైజు. ఇంకా ఈ సైజుకి వస్తే ఒక 20 రూపాయలు పడుతుందండి కొరసలోకి వచ్చేటప్పటికి. ఓకే. మనకి 30 రూపాయలు అంటే గైరు వస్తుందండి ఇలాంటిది. 20 25 అంటే కొంత నొక్కుంటుందండి కాయ. ఇప్పుడు ఈ బంగిరిపల్లి అంటే చాలా పొడుగ్గా కూడా ఉంటాయి కదా కాయలు కొన్ని? లేదండి, బంగిరిపల్లి ఇంకా ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుందా? చెరుకు రసం అయితే అలా పొడుగ్గా ఉంటుంది. చెరుకు రసం అది చెరుకు రసం. ఏది ఇదా? ఇదండి, చూద్దామా. ఇది చెరుకు రసం. ఇది ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్ద అవుతాయి, బాగా ఎదుగుతాయి. ఇదిగోండి పండు. ఇది ఓకే, పండు అయిపోయిందండి. చెట్నే ముగ్గిపోయింది. చెట్నే ముగ్గిపోయింది అంటే ఇది మనకి పుల్లు తయారండి కాయ. కాయ ఫుల్ తయారైపోయింది. అవును. చెట్నే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం దొరుకుతాయి ఇక్కడ? ఆవకాయ కాయలు ఏవి? అది ఐజర్లు అక్కడ ఉందండి. ఎదురు ఐజర్లు అక్కడ ఉన్నాయా? దాని పదని చూద్దాం. అది కూడా కాయ మీద వాలకుండా ఉంటుందండి. కాయ నీట్ గా ఉంటదండి లోపల. ఈ మొంగు రాదండి. అది వేరేంటంటే మనకి మొంగు రాదండి, మచ్చ రాకుండా కాయ నీట్ గా ఉంటది. మచ్చ రాకుండా ఉంటుంది. మన మామూలుగా మనుషులు పట్టుకుంటే కొంచెం మచ్చపడే అవకాశం ఉంటుందా? మనుషులు పట్టుకుంటే అనుకో మచ్చదండి. ఒకవేళ పురుగు కానీ ఏ కానీ ఇలా పాకినప్పుడు మనకి నల్లగా వస్తుందండి, ఇలాంటి మచ్చలు వస్తాయండి. ఓకే ఓకే. ఇదిగోండి ఇలా ఉంటది. ఈ కవర్ కట్టిన కాయ సేఫ్ గా ఉంటదండి. ఓకే. దీని సేఫ్టీ ఉండదు. సేఫ్టీ ఉండదు, ఇది సేఫ్ గా ఉంటది. మరి దీనికి ఎందుకు? ఆల్రెడీ మచ్చపడింది కాబట్టి ఇంక దానికి కట్టలేదు. కట్టలేదండి, అంటే మనకి కవర్ లో లేకపోవటం వల్ల కట్టలేదండి. ఈ కవర్ కట్టిన కాయకి కొంత గ్రేజ్ ఎక్కువ ఉంటది. ఓకే. రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దీనికి కూడా రేట్ ఎక్కువ ఉంటది. ఇది ఎలా ఉంటుంది కవర్ కట్టిన కాయ అయితే? ఇదైతే 30 రూపాయలు ఆడుతుంది. 30 రూపాయలు పడిపోయండి. అవి కూడా మనకి దీనిలాగానే ఉంటదండి. అవి 25 30 అలా సైజుని బట్టి పోతుంది. సైజుని బట్టి పోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పండిస్తారు, ఇక్కడ వచ్చిన కాయలన్నీ కూడా తీసుకెళ్లి రోడ్డు మీదే అమ్ముతా ఉంటారు? అమ్ముతామండి రోడ్డు మీద డైరెక్ట్ గా. లేకపోతే మనకి టన్నేజ్ పోతే టన్నేజ్ కోసేస్తాం. మార్కెట్ కి ఇస్తాం. మార్కెట్ లో కూడా హోల్సేల్ రేట్ గా అమ్మేస్తాం. అవునండి, అంటే వాళ్ళు మనకి లారీ వేసుకొచ్చిండే టన్ను లెక్కన కోసిపోతారు. బంగినమిల్లి టన్ను లెక్కన వాళ్ళే తీసుకెళ్తారు. అవునండి. ఇదిగోండి, ఇది ఐజర్లే. ఇది ఆవకాయకి మంచి ఫేమస్ అండి. ఆవకాయకి. దీని ఖరీదు 35 రూపాయలు. అబ్బా, చిన్నగా ఉన్న ఆవకాయ కాబట్టి ఆ రేటు బాగా ఫేమస్ అండి. ఫేమస్ ఐజర్లు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ రాగుద్ది కానీ పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. ఇది మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తూ ఉంటారు? ఇది ఈ ఎకరాలు 2 ఎకరాలు. 2 ఎకరాల్లో చేస్తారు తోట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ పని? నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఈ మామిడి తోటలో అయితే ఈ మధ్యలోనే ఎంటర్ అయ్యాను. ఎక్కువ వాళ్ళ దగ్గర పని చేస్తాను. సీజనల్ గా వస్తా ఉంటారు. ఈ సీజన్ కి సంబంధించి కాబట్టి ఈ సీజన్ లో వస్తారు. ఇది అయిపోయాక వేరే దానికి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ దగ్గర చేస్తాను. వాళ్ళ దగ్గర చేస్తారు. గత సమ్మర్ లో ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మొన్నట్లాగానే ఉన్నాయండి. మొన్న కూడా మామిడికాయ గ్రేస్ గానే వెళ్ళిందండి. ఈ పొట్టు కూడా అలాగే ఉందండి. ఇప్పుడు పెంచడానికి మాత్రం పర్లేదు.
అవును. ఎదరికి ఎలా ఉంటది చెప్పలేం కానండి. ఉమ్. ఈ సంవత్సరం వర్షాలు కూడా ముందు అడ్డాయంటే దాన్ని అవును. బట్టి ఎలా ఉంటది అన్నది మనం అది నిన్న వర్షాలు పడడం వల్ల 2 రోజుల క్రితం అవును, గాలి కొంచెం దెబ్బతిన్నామని కూడా కొంతమంది చెప్తున్నారు. గాలి కాయ రాలిపోయింది. కాయ చాలా రాలిపోయింది. కాయ రాలిపోయింది. చాలా కాయలు, చిన్న కాయలే రాలిపోయింది. చిన్న మనకి పనికిరానటువంటి కాయ రాలిపోయింది. పక్కన ఆడేసాండి. ఉమ్, ఉమ్, ఇవి ఉన్న మట్టికి రేటు ఎదరికి ఎలా ఉంటుందంటే మనకి ఇంకో 20 రోజులు నెల కానీ తెలదండి. ఈ నెల ఆఖరికి బంగిని వెళ్ళి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మీరు దళారులకు అమ్ముతా ఉంటారు. సహజంగా మనలాంటి వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు కాయలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఒకటే రేట్ ఇస్తారా? అంటే మనకి కాయలు మీరు కాయల లెక్కన అయితే పీసులు లెక్కన ఇస్తామండి. వాళ్ళకైతే కేజీల లెక్కన. కేజీల లెక్కన ఇస్తున్నాయి. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్? ఇప్పుడు మా తోట దగ్గర కొనే వాళ్ళకి మరి జనాలకి ఏంటి మరి ఉపయోగం? అంటే మనం చెట్టుని కోసి మీ ఎదురుగా మీకు నచ్చినగా ఇస్తున్నాం కదండి. దాని మీద కొంత గ్రేజ్ ఎక్కువ ఉంటది. కల్తీ లేకుండా ఇస్తారు. అవునండి. నేరుగా చెట్టు నుంచి కోసి ఎన్ని కావాలంటే అని పట్టుకెళ్ళి. వాళ్ళు అయితే మనకి టన్నేజీ లెక్కన అయితే ఇంకా చెట్టు ఉందని కూడా మొత్తం కోసేస్తాం కదా, కీలు మీద వెళ్ళిపోతుంది. అది ఆ కాయ కొంచెం అటు ఇటు అయినా వాళ్ళ తిప్పలు పడతారు. ఇక్కడికి వచ్చిన కస్టమర్ కి మటుకు డైరెక్ట్ గా వాళ్ళకి ఏది కావాలంటే కాయ అది కోసి ఇస్తారు. మీరు అవునండి. తక్కువ రేటుకి ఇస్తారు, క్వాలిటీ ఉంటది, ఎక్కడ కూడా కల్తీకి అవకాశం లేదు. అవును. ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇది ఆవగాయ ఫేమస్ మళ్ళీ కొత్తపల్లి కొబ్బరి. కొత్తపల్లి కొబ్బరి ఇది. ఈ కాయ సైజులు ఇంతేనా, ఇంకా పెరిగే అవకాశం ఇంతేనండి. సైజ్ ఇంకా అవదండి. సైజ్ పెరగదు, ఇంకా పెరగదండి. అంటే ఇప్పుడు తయారుగా వచ్చేసింది. ఓకే, బాగానే ఉంది. ఇక ఇప్పుడు రోడ్డు మీద పెట్టి నేరుగా తక్కువ రేటుకి ఇస్తారు. ఇది ఏ ప్లేస్? ఇది ప్లేస్ జనాలందరికీ మా వీడియో చూసిన వాళ్ళు కూడా తెలియాలంటే ఏ ప్లేస్కి వస్తే మీ కాయలు డైరెక్ట్ గా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి? ఇది పేరుపాలెం బీచ్ రోడ్ అండి. పేరుపాలెం బీచ్ రోడ్డు, ముత్యాలపల్లి, మొగల్తూరు మండలం ముత్యాలపల్లి రోడ్డు పక్కన. ఆయన పేరు నా పేరు బాబురావు. బాబురావు గారి షాప్ ఏదంటే, తోట ఏదంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. అవునండి. బాబురావు గారే ఉంటారు ఇక్కడ. బాబురావు గారు మీకు కావాల్సిన కాయ తక్కువ రేటుకి కూడా వాళ్ళు నాణ్యమైన కాయ. ఇప్పుడు సహజంగా మనం మార్కెట్ లో చూస్తూ ఉంటాం, రకరకాల లిక్విడ్స్ కొట్టడం కానీ, లేదంటే కనుక మగ్గబెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. అయితే ఇక్కడ కనుక వస్తే బాబురావు గారు నేరుగా చెట్టు కాయ తీసి మీ అందరికి కూడా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఆయన ఇస్తానని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొగల్తూరుకి సంబంధించిన మొగల్తూరు ఆవకాయ కాయ కానీ, మొగల్తూరు మామిడికాయ అంటే కూడా చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాలో సరైన మామిడికాయ మీరు తినాలి, రుచి చూడాలంటే కనుక ఖచ్చితంగా ఈ మొగల్తూరు అయితే రావాలి. వచ్చి ఇటువంటి కాయలు డైరెక్ట్గా చూసి చేసుకుంటే కనుక మీరు అందరూ కూడా అసలైన సిసలైన మామిడికాయ రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.